అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీ కట్టెడు పద్ధతిలో 12,000 రూపాయల అప్పుపై సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో 1.5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం అన్నాడు. మరి ఏ విధంగా చేయొచ్చు మనం ఇక్కడ అంటే, మరి ఇంకొకటి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. అంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కడుతున్నాడట. మరి ఎన్ని సంవత్సరం కంటే టైం అది మనకి ఇచ్చినది అక్కడ అంటే 1.5 ఇయర్కి అని చెప్పాను. అంటే 1.5 ఇయర్కి ఎన్ని 6 మంత్స్ ఉంటాయి మనకి? 6 మంత్స్ ఉంటాయి అనమాట. మరి దీన్ని కూడా ఇంకా సెకండ్లో చెప్తాం. మరి వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉందంటే సంవత్సరానికి 10% అన్నాడు. సంవత్సరానికి ఇంట్రెస్ట్ 10% అని ఇచ్చినాడు. కానీ లెక్క కట్టేది మాత్రం 6 మంత్స్కి ఒకసారి అన్నాడు. మరి 1 ఇయర్కి 10% ఇంట్రెస్ట్ అయితే 6 మంత్స్కి అంటే అర్ధ సంవత్సరానికి ఎంత అవుతుంది మనకు? 5% అవుతుంది. నేను షార్ట్కట్లో చేస్తాను, నేను ఫార్ములా లేకున్నట్టుగా. ఏ విధంగా అంటే 5% మీన్స్ 5/100. ఇట్ మీన్స్ 5 1 జా 5 20 జా 1/20. అంటే అర్థం ఏమంటే మనకి ఇప్పుడు 1/20 20 రూపాయలకి ఎంత ఇంట్రెస్ట్? 1 రూపీ అని చెప్పని అర్థం. ఇప్పుడు షార్ట్కట్లో ఏం చేస్తానంటే పి తర్వాత ఐ ఆ తర్వాత ఏ టోటల్ వేసుకుంటాం అనమాట. ఎలా అంటే మనకు ఇది తీసుకుందాం. మనం 20 రూపీస్కి 1 రూపీ ఇంట్రెస్ట్ అన్నప్పుడు అమౌంట్ ఏమవుతుంది టోటల్ వచ్చేసి మనకంటే 20 + 1 ఎంత? 21. ఇది 6 మంత్స్కి. అలా ఎన్ని 6 మంత్స్ ఉన్నాయి మనకు? 1.5 ఇయర్ టైం ఇచ్చినాడు మనకు. 1.5 ఇయర్ అంటే 6 మంత్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేస్తా అంటే 3 టైమ్స్ వేస్తా. 21 మళ్ళీ 21 నెక్స్ట్ మళ్ళీ 21 21 అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ 320స్ని మల్టిప్లికేషన్ చేసినామంటే ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. నెక్స్ట్ ఈ 21ని 3 టైమ్స్ చేసినామంటే 9261 వస్తుంది. ఓకే. అంటే అర్థమే మనకు 8,000 రూపీస్కి 9261 అమౌంట్ అయ్యింది. కానీ అకార్డింగ్ టు ప్రాబ్లం మనకి ఎంత అంటే 12,000 రూపీస్ ఇచ్చాడు. మరి 12,000 రూపీస్కి ఏ విధంగా అవుతుంది? నేను అన్ని ప్రాబ్లమ్స్ ఏం చేస్తున్నా ఈ కంపారిజన్ మెథడ్లోనే చేస్తున్నాను. మీరు ఇది నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. 8,000 రూపీస్కి 9261 అమౌంట్ అయితే 12,000 రూపీస్కి ఎంత అవుతుంది? అది కూడా మీరు ఆలోచించిన సంవత్సరం డైరెక్ట్గా కిందది వైపు అయితే వేయచ్చు అనమాట. ఏమవుతుంది అప్పుడు? A = 12,000/8,000 ఇంటూ 9261 అనమాట. సో 3 zeros క్యాన్సల్, 4 2 జా 4 3 జా అంటే 3/2. సింప్లిఫై చేసుకునే విధానం చూడండి. 3/2 మీన్స్ 1.5 ఇంటూ 9261. మరి 15తో మనము 9261 మల్టిప్లికేషన్ చేసినామంటే 15 1 జా 15 15 6 జా 90 91 అవుతుంది. నెక్స్ట్ 15 2 జా 30 39 15 9 జా 135 138. ఇక్కడ 1 తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఏం చేస్తా ఇక్కడ 1 తర్వాత పాయింట్ పెడతా. ఎంత వచ్చింది? 13,891.5 రూపీస్ అని చెప్పని అర్థం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.